హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా పులావ్ తయారీ విధానం చూద్దాం. ఇది కుక్కర్లో చేశాను నేను. చాలా ఈజీగా కూడా ఉంది ప్రాసెస్. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా లేట్ చేయటం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్స్ ముక్కలు వేసుకుందాం. గరం మసాలా దినుసులు వేసుకుందాం. ఇవి మొత్తం చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అందుకని చెప్పి 3 గ్లాసులు ముందే కొలిచి పెట్టుకున్నాను వాటర్ని. చక్కగా ఈ వాటర్ వేసి కలిపి ఒకసారి మూత పెట్టుకొని మరిగించుకుందాం. రుచికి సరిపడినంత రాక్ సాల్ట్ వేసుకుందాం. చూడండి, వాటర్ బాగా తేలుతున్నాయి కదా. ఇప్పుడు కడిగి 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేస్తున్నాను నేను. మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిద్దాం. రెండు విజిల్స్ వచ్చాయండి నాకు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత 10 నిమిషాలు ఆగి మూత తీస్తున్నాను, ఆవిరంతా పోయిన తర్వాత. చూడండి, రైస్ అయితే పలుకుగా పొడిలాడుతూ వచ్చింది. చాలా బాగా వచ్చింది. లాస్ట్గా కొత్తిమీర వేస్తే రెడీ.